ఫ్రెండ్స్, కంటైనర్ సర్వే ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను అనమాట. ఫస్ట్ కంటైనర్ డెంట్లు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా కన్నాలు గట్రా ఉన్నాయో, లేకపోతే డెంట్లు ఏమైనా ఉన్నాయో అటువంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. కంటైనర్ మొత్తం 3 వైపులా కూడా ఇలా చెక్ చేసాం కదా. పైన రస్ట్ గట్రా ఏమైనా ఉందామో చూసుకోవాలి, హోల్స్ కానీ. తర్వాత ఫ్లోర్ బోర్డు ఎలా ఉంది, డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నీట్గా ఉంది ఫ్లోర్ బోర్డు. ఎక్కడైనా డ్యామేజ్ గట్రా ఉంటే దాన్ని రిపేర్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇది ఫ్లోర్ బోర్డు. దీనికి ఫొటోస్ ఎలా తీయాలో చెప్తాను, చూడండి. ఫస్ట్ ఈ సైడ్ నుండి ఇలా ఒక ఫోటో, మొత్తం కనపడేలా ఒక ఫోటో, ఫ్లోర్ బోర్డుకి ఒక ఫోటో, ఈ సైడ్ నుండి ఒక ఫోటో, టాప్ ఒక ఫోటో, నెక్స్ట్ డోర్కి ఒక ఫోటో తీసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని ప్లే లోడ్ చెక్ చేయాలి. ఫస్ట్ మనం ఎంత లోడ్ వేస్తాం అన్నది కంపెనీ లోడ్ చెప్పేస్తాడు. ఇక్కడ ఇచ్చాడు కదా, మ్యాక్సిమం గ్రాస్ వెయిట్ 30.480. అందులో టేర్ వెయిట్ 23,230 తీసేస్తే 20 ముట్టలన 250 కేజీలు అయితే ఈ కంటైనర్కి లోడ్ అవుద్ది. సో అది చూసుకుని కంటైనర్ చెక్ చేసుకుని మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకుని అలాట్మెంట్ తీసుకోవాలి. చాలాసార్లు ఈ కంటైనర్కి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అవి గట్ట పడిపోతాయి అనమాట. ఆపరేషన్ చేసినప్పుడు ఆ టైంలో గట్టాను పైన హోల్స్ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కంటైనర్ సర్వే అంతా అయిపోయిన తర్వాత ఈ డోర్లు ఉన్నాయి కదా, ఈ 2 డోర్లు మూసి, ఈ 2 డోర్లు మూస్తే చీకటి అవుతుంది కదా, ఎక్కడైనా హోల్ ఉంటే అందులోంచి వెలుతురు వస్తుంది అనమాట బయటికి. అప్పుడు దాని ద్వారా మనకి హోల్ ఉన్నదని తెలుస్తుంది. సో సర్వే అంతా అయిపోయిన తర్వాత కంటైనర్ 2 డోర్లు మూసేయాలి. దగ్గరికి మూసేస్తే పైన ఎక్కడైనా కన్నాలు కానీ డెంట్లు కానీ హోల్స్ కానీ ఉంటే వాటిలోంచి వెలుతురు అనేది బయటకు వస్తుంది. దాని ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత కంటైనర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైనర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే లైనర్ మనకి కంటైనర్ అలాట్మెంట్ చేస్తారనమాట.